నమస్తే అండి. ప్రస్తుతం మనం అయితే రాజరంపల్లి అంగడి వెళ్తున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది పార్కింగ్ ప్లేసు. ఇప్పుడు కొద్ది ముందుకెళ్తే గొర్రెలు మేకలకు సంబంధించినటువంటి అంగడి ఉంటుంది. ఈ అంగడి వచ్చేసి ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది. ఇది జైత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజరంపల్లి గ్రామంలో ఉన్నది. ఇక్కడికి రావాలనుకుంటే కరీంనగర్ నుంచి అయితే 55 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలాగే జైత్యాల నుంచి రావాలనుకుంటే 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇప్పుడు మనం ఈ వారం రేట్లు ఎట్లా ఉన్నాయనేది ఈ అంగడంతా తిరిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్నారా అవన్నీ? కొన్నారా? ఎట్లా ఎట్లా పడేది రేటు? పిల్లలు తల్లులు ఒకదానికి ఎట్లా పడేది? 17 ఒకదానికి 17,000 పిల్ల తల్లితోటి. కొన్నారా అన్న ఇవన్నీ? ఎట్లా పడ్డది అన్న రేటు? 12,500 కూడా పడ్డదా? మొత్తం ఎన్ని? 6 7 మేకలు అయితే కొన్నారు. ఫంక్షన్ కాసుకా? ఓకే. 12,000 అన్నట ఒక్క మేకకు వచ్చేసి. పిల్ల తల్లులు మొత్తమా? అన్నిటికి ఉన్నాయా పిల్లలు? 3 4 పిల్లలు ఉన్నాయి 4కి. కానీ అయితే తెల్ల గొర్రెలు కనిపిస్తున్నాయి మనకు. తెల్లవి మరి ఎట్లున్నాయి వీడికి రేటు అనేది చూద్దాం. స్వామి ఇట్లా ఎట్లా రేటు చెప్తావు? జతకి ఎట్లా చెప్తావు రేటు? జతకైతే 35,000 అయితే చెప్తుండు. తెల్ల గొర్రెలు మరి సాదుకోవడానికి అయితే ఎక్కువ ఇవి అయితే తీసుకుపోతారట. పిల్లలు కూడా ఉన్నాయి కదా. పిల్ల తల్లితోటి ఒక్క గొర్రెకి ఎట్లా చెప్తావు? పిల్ల తల్లితోటి వీళ్ళైతే చెప్తాడు. పిల్ల తల్లితోటి అయితే ఏ ఊరు స్వామి మనది? పాతగూడూరేనా? ఓకే, పాతగూడూరు అట ఇల్లది. వీటితో పాటు 2 పోతులు కూడా ఉన్నాయి ఇక్కడ, మేకపోతులు. బాబు వీటికి ఎట్లా రేటు? వీడికి ఎట్లా? 34,000. ఈ రెండింటికి కూడా 34,000 అయితే చెప్తుండు. వచ్చి అడిగితే బేరం అనేది తక్కువ కూడా ఇస్తా అని అంటున్నాడు. ఇదైతే పాతగూడూరు గ్రామం అట. నడుస్తున్నాయి అన్న రేట్లు? రేట్ ఎట్లున్నాయి? 9,500 చెప్తున్నా. 9,000 కడుతురా? 93కి ఇచ్చేస్తా. 93కి ఇస్తావు అన్నట్టు. 9,300. ఓకే, నువ్వు ఎంత చెప్తున్నావు? 9,500 చెప్తున్నా. 9,500 చెప్తాను. పొద్దునైతే వాతావరణం కూల్ ఉంది. ఇప్పుడైతే ఎండ బాగా కొడుతుంది. మరి ఇక్కడనైతే పొట్టేల పిల్లలు అయితే కనిపిస్తున్నాయి. మీయేనా అన్న? ఏం పేరు అన్న? ఎవరు? ఎట్లా చెప్తున్నావు మరి వీళ్ళకి రేటు? 9,500కి అయితే చెప్తున్నావు. ఎన్ని తీసుకొచ్చారు? 19 పిల్లలు అయితే, పొట్టేల పిల్లలు అయితే తీసుకొచ్చిండు. ఎన్ని నెలలు ఉంటాయి వీడికి? ఉంటాయా 7 నెలలు? 7 నెలలు ఉంటాయా? 7 నెలలు అయితే ఉంటాయట. మొత్తం 19 పిల్లలు తీసుకొచ్చిండు. ఏమన్నా నమ్ముడు పోయినాయా? ప్రతి మంగళవారం అయితే తీసుకొస్తారా? ఓకే. ఎట్లా ఎట్లా చెప్తున్నావు రేటు మరి? ఎట్లా చెప్తున్నావు రేటు? లాస్ట్ అయితే 8,500కి అయితే ఇస్తాడట. 7-8 నెలల పొట్టేల పిల్లలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ బాపు ఏ ఊరు ఉండే? లంబడిపల్లి గ్రామం అట వీళ్ళది. రేట్లు అయితే పిల్లని బట్టి రేట్లు కూడా ఉంటాయి. ఇలా కొన్ని పెద్ద ఉన్నాయి, కొన్ని చిన్నగా ఉన్నాయి. ఇక్కడ ఒక బేరం అయితే జరుగుతుంది. మరి ఎట్లుంటుందో వాటికి రేటు చూద్దాం. ఉన్నాయి రెండింటికి అయితే 15,000 చెప్తాడు. ఓకే, రేట్ అయితే గిట్టలేదు, వెళ్ళిపోతున్నారు. మరి ఇక ఇంకొకడికి అయితే వెళ్ళి చూద్దాం. ఎట్లా చెప్తారన్నా రేటు? పెద్ద పిల్లలు ఎన్ని నెలలు ఇవి? 15 పిల్లలు ఉన్నాయి. ఎన్ని నెలలు ఇవి వయసు? 5-6 నెలలు ఎక్కువ ఉంటాయి అనుకుంటా. 6 నెలల పిల్లలు. ఎవరన్నా మనది? తక్కల్లపల్లి గ్రామం. ఏం పేరు ఉండే? రమేష్. తక్కల్లపల్లి నుంచి అయితే ప్రతి మంగళవారం అయితే తీసుకొస్తాడు. మంచిగా వయసు అయితే వీటికైతే 6 నెలలు 7 నెలల వయసు అయితే ఉంటుంది. వీటికైతే ఒక్కదానికైతే 11,000 అయితే చెప్తున్నాడు. చూడు గట్టిగా అయితే ఉన్నాయి పిల్లలు అయితే. చెప్తా ఉన్నా ఈ మేకకు
ఈ మేక ఎట్లా చెప్తాను రేటు 13.5 అన్నట 13.5 చెప్తాడు. నమస్తే మనేనా ఎట్లా చెప్తున్నావు రేటు? రెండింటిగా ఒకదానికి 16,000 కూడా అయితే చెప్తాను. ఓకే 16,000 ఒకటి 16,000 బాగా చెప్తున్నావు రేటు. 16,000 ఒకటి అయితే చెప్తాను. ఓకే దీనికి ఎట్లా చెప్తా అన్న రేటు? అందరూ చెప్పలేదు 17,000. 17,000 ఓకే 6,000 ఒకటి అయితే చెప్తాడు. ఇవి తెల్లయి పోతులు మనయేనా బాబు? ఎట్లా చెప్తానే? 31 చెప్తాను. రెండింటిగా రెండింటికి 31,000 అయితే చెప్తాడు. మరి ఇక అడగచ్చు, అడిగితే కూడా తక్కువ కూడా ఇస్తాడట. నమస్తే ఎవరు మనది? గొల్లపల్లి నుంచి అయితే పట్టుకొచ్చినావు మొత్తం శ్రీరాముల పల్లె. ఈ మేకలు అన్నీ మీయేనా? మొత్తం కలర్ పూసుకొని వచ్చినావు. తొందర అమ్ముడు వాళ్ళనా? ఈ బుడత మనోడేనా? బుడతకు మరి రేట్లు తెలుసా నీకు రేట్లు? అదో బడి కోలేదా? బడి బంద్ చేసినావు, అంగట్లోకి వచ్చినావు. ఒక మంగళవారం బడి సెలవే కావచ్చు. ఏం పేరు నీ పేరు బాపు? చిన్నయ్య. ఏం చిన్నయ్య? ఇప్పుడు చిన్నయ్య శ్రీరాముల పల్లె. మొత్తానికి అయితే వ్యాపారం అయితే కాయరంపల్లెకి అయితే మేకలు అయితే తీసుకొచ్చిండు. వీటి కలర్ ఊసుకొని అయితే తీసుకొచ్చిండు. మరి ఎట్లా చెప్తున్నావు రేటు? ఎట్లా చెప్తున్నావు రేట్లు? 12,000 ఒకటి చెప్తానవా? ఓకే బాగా మరి చిన్నగా ఉన్నాయి. ఏం జాతికి సంబంధించినట్టు? చిన్నవి కొంచెం చిన్నగా కనిపిస్తున్నాయి. మరి రేటు మరి ఎంత? 12,000 బాగా చెప్తాను రేటు. మరి తక్కువనేనా? తక్కువనే. ఇంకా ఇవే కాకుండా ఇంకేమైనా తీసుకొచ్చినావా? గొర్రె పిల్లలు అన్నీ మీయేనా ఇవి? గొర్రె పిల్లలు మంచిగా ఉన్నాయి బూరు. అవి ఎట్లా రేటు మరి? గొర్రె పిల్లలకి ఎట్లా రేటు? 13 చొప్పున. ఓకే ఇక ఇవి 13,000 అయితే ఇస్తారట. ఇవి ఒక 7-8 నెలల పిల్లల 7 నెలల పిల్లలు అయితే ఉన్నాయి. శ్రీరాముల పల్లెనట వీళ్ళది. ఓకే లాస్ట్ 11,000 అయితే ఇస్తాడట మొత్తం. కావాలంటే శ్రీరాములపల్లి కూడా రావచ్చు. శ్రీరాములపల్లినేనా సార్? ఫోన్ నెంబర్ చెప్పు. ఈ నెంబర్కి కాంటాక్ట్ కావండి. ఇంటికాడ కూడా అవైలబులే, 24 గంటలు అవైలబులే. ఫోన్ నెంబరు శ్రీరాములపల్లి, జైత్యాల డిస్టిక్, వీళ్ళది గొల్లపల్లి మండలం. నిమ్మగా మంచిగా ఒక్కటే సైజు ఉన్నాయి, లాతగా ఇట్లా సాగినట్టున్నాయి. మరి ఎట్లయినా రేటు ఎట్లా? రేట్ ఎట్లా చెప్తాను అందాదా? జతకు 13.5. ఓకే 13.5 అయితే జత అయితే చెప్తాడు. నమస్తే మనయేనా ఇవన్నంతా మందా? మొత్తం బాగానే తీసుకొచ్చినావుగా. ఎట్లా ఏ ఊరు మనది? పెగడపల్లి అట. మొత్తం లోకల్ మేకలు అయితే తీసుకొచ్చిండు. ఎన్ని తీసుకొచ్చినావు బాబు? 27 మేకలు తీసుకొచ్చినా. ఏమైనా అమ్ముడు పోయినాయా? పోలేదా? ఎట్లా ఇవి మరి అక్కడి నుంచి ఎట్లా తీసుకొస్తారు? మీ ట్రాలా తెచ్చుకుంటేనా? కిరాయా మీదేనా? కిరాయే. ఎంత తీసుకుంటారన్నా అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావాలంటే? 1,200 కిరాయి తీసుకొని రావాలి. ఒకవేళ అమ్ముడు పోతేనేమో ఏమన్నా బెనిఫిట్ ఉంటుంది, అమ్ముడు పోకపోతే ఆపసే ఇక అట్లా అన్నట్టు. ఇవి లోకల్ మేకలు. మరి ఎట్లా ఏ రకంగా చెప్తున్నారు రేట్లు? 15,000 నుంచి ఉన్నాయి. మొత్తానికి అయితే 15,000 నుంచి అయితే రేట్లు అయితే చెప్తున్నాడు. లోకల్ మేకలు పేడపల్లి మండలం అట. యాదవ్ సేనా మీరు? ఎట్లా ఎప్పటి నుంచి చేస్తున్నావు ఈ బిజినెస్? ఇదే అంగడా ఇంకా ఎక్కడైనా వెళ్తారా? గంగాధర ఈ రాయనంపల్లి అంగడ అయితే వెళ్తా. తాత కొన్నావా? అమ్మినావా? అమ్మేటినా మరి పోదన్నావు? ఈడ ఎండ బాగా కొడుతుంది. ఇక పొద్దున వర్షం కొట్టింది, ఇప్పుడు ఎండ కొడుతుంది. 4 తెచ్చినావా? ఎట్లా చెప్తున్నావు రేటు మరి? 2 అమ్ముడువేనాయా? ఇవి వీటికి ఎంత చెప్తున్నావు రేటు మరి? ఇప్పుడు దేనికి ఎట్లా అన్నట్టు? ఒక్కొక్క దానికి రేటు చెప్పు. ఎర్రదానికి ఎట్లా? 6,500. దీనికి 4,500. ఓకే వీటికి 3 గంతే. ఓకే
ఒక్కటి చిన్న ఉన్నది నేను అది 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 ఇడవనే పడుతుంది అన్ని మరకలే ఉన్నాయి ఇక్కడ. ఎంత కొంటుంది నువ్వు లాస్ట్ ఎంత చెప్పినావు సార్ 16 లేదు 16 లేదు 16 ఒక్కడే మీకు చెప్తారు పొద్దున్నకు 14:30కి వేసుకుంటావు ఇక ఆ సాంగ్ లెక్క ఎంతకైతే వేసుకుంటావు లేదంటే కటాపేట అడుక్కుంటావు అప్పుడు దొరకాయి సాంగ్ 5,000 కూడా మందరం అట్లా అడగకు మొక్కలతో అడగవు లేదంటే కటాపేట సాంగ్ మనది నిన్నది అట్లా రావు సాంగ్ అట్లా ఓడిగాను మా నువ్వు అది ఇడిచిపెట్టు కదా ఈ వారం రేట్లు అనేది ఇట్లా ఉన్నాయి. అంగడి అనేది తక్కువ అయింది, రద్దీ. అమ్మేటి ఇవన్నీ ఎవరన్నా మనది కుమ్మరిపల్లె నుంచి అయితే ఎన్ని తీసుకొచ్చినావు ఈ వారం? మరి 10 తీసుకొస్తే మొత్తం అమ్ముడుపోయినాయా? 2 అయితే ఉన్నాయి లాస్ట్కు. ఎట్లా చెప్తున్నావు మరి రేటు? 35, 2కి 5,000 తక్కువ అడిగితే తక్కువ. నమస్తే నందం నమస్తే. ఎట్లా చెప్తాను రేటు? ఇదే వారం తక్కువ ఉందా? ఓకే. ఎట్లా చెప్తాను మరి దీనికైతే? 21 పడుతుందా? ఓకే. అన్ని అమ్ముడుపోయినాయా మరి? అక్కడైతే ఉన్నదట గంధం, మనకు తెలుసు కదా. ఎవరో ఉండే లక్షపేట పిల్లలు అన్నీ మొత్తం మనయేనా ఇవన్నీ? ఎన్ని ఉన్నాయి అందులో? 8 పిల్లలు మొగయేనా? కొన్ని మొగ కొన్ని ఆడి అయితే ఉన్నాయి పిల్లలు. ఎట్లా చెప్తున్నా అన్న రేటు మరి? మొగదానికి ఎట్లా, ఆడిదానికి ఎట్లా? 6,000 పడుతుందా మొగది? దానికి ఆడిదైతేనేమో 55, మొగదైతేనేమో 6,000 అయితే చెప్తుండు రేటు. పిల్లలు ఇవన్నీ చెప్పాను మనవ ఈ రెండింటికి అయితే 17,000 అయితే ఇస్తున్నాడు. మార్కల్ గోలేవా నేను ఉనుకుండే లోకల్ మాలు 20కి ఉంటాయి. కనిపిస్తున్న మ్యాక్ అయితే 15,000 అట. 15,000 చెప్తాడు. ఇది మన అంజన్న అంగడి. ఎట్లా తీసుకున్నావు ఆయన దగ్గర? 13, 14 చెప్పిండు, 13కి ఇచ్చిండా? మందా హోటల్ మంద. ఎట్లా చెప్తున్నావు రేటు? ఆయన గట్టి కూడా అట్లా చెప్పాలి, పడపడి చెప్తేనే గిరాకీ అవుతుంది. చూసి వస్తారు, ఎక్కడెక్కడ నుంచి వస్తారు, ఇక్కడ ఆంధ్ర నుంచి వస్తారు మన యూట్యూబ్ ద్వారా, తెలుసా? దానికి ఎట్లా చెప్తున్నావు రేటు? 16,000 ఆ పొట్టెలకి అయితే 16,000 అట. గిదినికి తెల్లదానికి కొమ్ముల్లి కూడా గదే రేటు 16,000. ఓకే. మొత్తం ఎన్ని నెలలు అయ్యి మరి? ఉంటాయి కావచ్చు 10 నెలలు ఉంటాయా? 10 నెలలు ఈ బాపతి ఇవన్నీ. దానికి ఎట్లా కొమ్ము బాగున్నాయి కానీ మరి బలంగా లేదు కానీ కొమ్ములు అయితే పెద్దగా ఉన్నాయి మరి దీనికి. నీ పేరు ఏం పేరే? నా పేరు శ్రీనివాస్. నెంబర్ చెప్పు, ఫోన్ నెంబరు. 944369994. ఓకే. ఇదేనా మన సెట్ మొత్తం? మన షెడ్ ఇదే. ఇది మీ కొనుక్కునేనా ఇవన్నీ? కొనుక్కునే. ఏం పేరు ఆయనది? పేరు సీను. నీదేనా? మరి చెప్తలేవు అప్పటి నుంచి వెళ్ళి. గింత పెద్ద మంద పెట్టుకున్నావు, గింత పెద్ద షెడ్ పెట్టుకున్నావు, చెప్తలేవు రేట్లు. ఎక్కడ లేకుండా అడగా వస్తారు యూట్యూబ్ ద్వారా చూసి. రేట్లు అయితే మంచిగా వ్యాపారం ఎక్కువ జరుగుతుంది. రాయరంపల్లి అంగడి అంటే ఎక్కడెక్కడికో తెలిసిపోతుంది. ఓకేనా? రైట్. అంతా మన లోకల్ బాయ్ అంజన్నయ్య మొత్తం గుజరాత్ కట్కేవాడ నుంచి అయితే తీసుకొచ్చిండు. సరే బాగా తీసుకొచ్చారు. మరి గిరాకీ ఏం పెద్దగా అనిపిస్తలేదు. మరి ఫంక్షన్లు అయితే ఉన్నాయట. చూద్దాం ఏది మీద. ఇగో రాజరంపల్లి అంగడి. ఇక్కడ మంచిగా నీడకైతే మంచి చేసుకున్నారు. ఈడ పందిరైతే పందిరి నీడ మంచిగా ఉంది. ఎట్లా చెప్తాను దీనికి బాపు? 25. 25 పోతేనా? అయ్యో మేకనా ఇది? పోతు లెక్క కనిపిస్తుంది. ఎక్కడి నుంచి తీసుకొచ్చినావు? ఈ జాతి ఏంటిది? మహారాష్ట్ర నుంచి అయితే పట్టుకొచ్చినావు. 25,000. ఓకే. అవిటి కూడా అంతేనా రేటు? సేమా? ఏం పేరు నీ పేరు? మల్లేష్. కానీ రాయరంపల్లినా? ఈ రకంగా అయితే రేట్లు ఉన్నాయి. మరి ఇది రాయరంపల్లి అంగడి. పాలు దొంగతనం చేస్తాడు పిల్లగాడు. మీయేనా? పిండు రింపు, దాన్ని రింపు.
కుక్కగా కుక్కగా బడికి పోతానవా మేకపిల్లకా బడికి తప్పిస్తానవాటగా మరి ఇలా పోలే ఇలా మంగళవారం అయితే బందే బాగానే 2 లీటర్లు అవుతుందా 2 లీటర్లు అయితే పాలు అమ్ముకోవచ్చు కానీ ఎంత దీనికి ఎట్లా అవుతుంది రేటు దీనికి ఎంత ఏ గంత రేట్లు ఎక్కడ నువ్వు బాగా చెప్తాను 25,000 ఉంది మాయకకు గట్ల చెప్తే రారు గట్ల చెప్పద్దు బాగా చెప్పద్దు 25,000 అట ఆ బాపతి ఎంత కోతాని అంటే 17,000 గిట్లా ఉన్నది 14,000 17 15 గంత చెప్తే అడిగాడు అందాదకు చెప్పాలి అందాదకు 2-3 వేలు ఎక్కువ చెప్పుకోవాలి. ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా రాజరంపల్లి అంగడి ఈ వారం రేట్లు అయితే ఇట్లా ఉన్నాయి. ఓకే చూస్తూనే ఉండండి మా యూట్యూబ్ ఛానల్ జేసీ బాయ్ A to Z బ్లాగ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.